దేవుని చిత్తం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభువారు ఈ లోకానికి రావడమే కాదు, తనకు తాను అప్పగించుకోవడం. దేని గురించి? నిన్ను నన్ను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ దుష్టకాలం నుంచి విడిపించడానికి, విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినారు. ఆయన వచ్చినాడు కాబట్టే ఈరోజు మనము విడుదల పొందినాం. యేసు ప్రభు వచ్చి తన్ను తాను సిలువకు అప్పచెప్పుకోవడం ద్వారా ఏం జరిగింది? యేసు ప్రభు సిలువకు అప్పచెప్పుకోవడం ద్వారా జరిగినటువంటి క్రియ ఏంటంటే, సిలువలో ఏం జరిగింది? మనందరి కొరకు ఆయన మరణించినాడు, మనందరి కొరకు ఆయన రక్తమును కార్చినాడు. ఆ రక్తం ద్వారా మన పాపాలన్నీ తొలగించబడ్డాయి. మనకు రావాల్సినటువంటి మరణాన్ని సిలువ పైన ఆయన మరణించినాడు. అంటే నీ పైన ఏదైతే మోపబడిన వాటన్నిటినీ ఆయన పైన వేసుకొని సిలువ పైన దానికి లెక్క క్లియర్ చేసినాడు. ఆయన తన